9 టీవీ తెలంగాణ న్యూస్ ఫిబ్రవరి 26 సోమవారం రోజున సికింద్రాపూర్ గ్రామ ప్రజలు బింగల్లోని తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. సికింద్రాపూర్ గ్రామానికి చెందిన 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ములిగే మహిపాల్ మరియు కోనేరు బాలగంగాధర్ అనే వ్యక్తులు కబ్జా చేశారని మండల రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేశారు. 6 సంవత్సరాల నుండి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు తెలిపారు. ఎలాగైనా సరే తమకు న్యాయం జరగాలని భీమ్గల్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. దాంట్లో దొంగ అంటే వాస్తవానికి ఒక 500 సర్వే నెంబర్ అనేది ఒక 600 భూమి ఉంటుంది మా ఊళ్ళో. దాంట్లో 1000 ఎకరాల పట్టాలు ఉన్నాయి. 1000 ఎకరాల పట్టాలు ఉండి గవర్నమెంట్ భూమిని ఇప్పుడు మనం గవర్నమెంట్ భూమి అవసరాల కోసం గవర్నమెంట్కి ఏదైనా ఇట్లా పనులు వస్తాయి ఏమైనా దానికోసం మేము గవర్నమెంట్ భూమి ఆపితే వాడు దొంగ పట్ట చూపించేసి ఈ పట్ట నాది అని చెప్పేసి దాంట్లో కబ్జా చేసి ఈ 10 సంవత్సరాల నుంచి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అది ఏ ఎంఆర్ఓ చెప్పినా కానీ ఏ ఆర్డీఓ చెప్పినా కానీ అదే ఆయన పట్టా ఉన్నది. ఆయన పట్టా ఉన్నదంటే నాకు కూడా 2 ఎకరాల భూమి ఉన్నది, మరి నేను దున్నుకుంటే ఎట్లా? అది దొంగ పట్టా చూపించి ఊరందరినీ మబ్బి పెట్టి ఊరందరినీ ఒక పక్కలో పట్టించి ఓ లీడర్ తనమని చెప్పేసి భయం పట్టించుకుంటా ఈయన చేస్తాడు వాడే చేస్తాడు, ఈయన చంపుతా ఆని చంపుతా. మొన్న ఆర్డీఓ ఆఫీస్లో ఒక 4 చంపేస్తా ఆ భూమిని కబ్జా చేసుకుంటారని మాట్లాడు ఊరందరినీ భయం పట్టించి. సికింద్రాపూర్ గ్రామానికి చెందిన భూమి అది. సికింద్రాపూర్ గ్రామానికి చెందిన భూమి రెవెన్యూ సికింద్రాపూర్దే, కాకపోతే అది గవర్నమెంట్ అండర్ల భూమి. అది గవర్నమెంట్ ఎవరి పట్టా అది. దానికి దొంగ పట్టా సృష్టించుకొని ఈ భూమి నాది అని చెప్పేసి ఇది గవర్నమెంట్గా అని చెప్పేసి మళ్ళీ కబ్జా చేస్తుడు. కబ్జా చేస్తే మేము మా తాతలు ముత్తాతల నుండి అది గవర్నమెంట్ భూమి కాబట్టి దేవుడి పూజలు గుడి ఉన్నది అక్కడ, ఏదైనా అవసరాల కోసము వడ్లెండ పోసుడు లేకుంటే ఏదైనా పండుగలు అయితే అక్కడ ఆపినాం ఆ భూమిని. ఇప్పుడు దాని మీద కన్నేసి అది ఇప్పుడు 1000 కోట్లకు విలువన్న భూమిని దాని మీద కన్నేసి ఇప్పుడు దీన్ని మలుపుకోవాలని చెప్పి ఒక దొంగ పట్ట సృష్టించుకొని ఇద్దరు ములిగే మైపాల్ గారు బీజేపీ మండల అధ్యక్షుడు, మాజీ సొసైటీ చైర్మన్ కోనేరు బాలగంగాధర్. అంటే వాళ్ళు లీడర్లు అంటే మాలాంటి చిన్న చిన్న వ్యక్తులు భయం పట్టించుకుంటా ఈ విషయం అందరూ తెలిసిపోయింది. ఇంతదాకా చిన్న చిన్న వ్యక్తులు భయం పట్టించండి ఇప్పుడు అందరూ తెలిసిపోయింది. ఇదే వీళ్ళిద్దరు ఊరి భూమిని కబ్జా చేసుకుంటా అందరికి భయం పట్టించుకుంటా ఇదే మరి మాకు ఈ గవర్నమెంట్ భూమి గురించి ఎవరు చేస్తారు న్యాయం అని చెప్పేసి ఈ యమరాజు లక్ష్యము. మరి గవర్నమెంట్ భూమి మరి మేమే ఆపాలా లేకుంటే మీ బాధ్యత ఉన్నదా లేకుంటే పట్టాలు నిర్ధారించి ఒకవేళ అతనిది అయితే అతనికి మాదే గవర్నమెంట్ భూమి అయితే గవర్నమెంట్ అండర్ తీసుకోరు అని చెప్పి మాకు ఎవరికి ఇక్కడ ఎవరికి అదలంగా అడ్డుపెట్టి అనట్లేము. గవర్నమెంట్ భూమి అయితే గవర్నమెంట్ అండర్ తీసుకోరి, అతనిది అయితే అతనికి అప్పయ్యపూరి. ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతారు దీని గురించి? ఇది 10 సంవత్సరాల నుంచి 4 ఎంఆర్ఓలు పోయినరు. 4 ఎంఆర్ఓ ఇది 5వ ఎంఆర్ఓ ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ. ఏ ఎంఆర్ఓ వచ్చినా కానీ అతను మామూలు వ్యక్తి కాదు, ఈ వ్యక్తి కాదు, అతను వెతుకోకూరు. ఎంఆర్ఓ చెప్తున్నాడు, ఎస్ఐ చెప్తున్నాడు అతను వెతుకోకూరి, అది మంచోడు కాదంటే అంటే ఎంత అది మేమేంటికంటాం అది ఎవరు అమ్ముడు పోతున్నారు ఏం కదా అది మీకు అర్థమైపోతుంది. అది అతను పెట్టుకోకూరి వాడు పెద్ద లీడరు చిన్న లీడరు మీరు మామూలు వ్యక్తులు మేము అట్లా ఎత్తాడు ఇట్లా ఎత్తాడు భయపట్టించాను. కానీ ఈ రోజు మా విలేజ్ కమిటీ అంటే విలేజ్ వాళ్ళు అంతా ఐకమత్యంగా వచ్చారు కాబట్టి మేము ఇప్పుడు భయపడాల్సిన లేదు. దాంట్లకు ఒకవేళ మేము ఇప్పుడు ఎంఆర్ఓకి మేమంటే చెప్తామంటే ఒకవేళ దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ అనే నిర్ధారణ కోసం అయ్యేదాకా అతను పోవద్దు మేము పోవద్దు. ఒకవేళ అతన్ని అని నిర్ధారిస్తే అతనికి చేసేది గవర్నమెంట్ భూమి అనుకుంటే దానికి ట్రంచ్ కొట్టేసి మీరు ఆదాయం తీసుకోరి. అది విలేజ్ వాడుకుంటుందా ఏం చేసుకుంటారా అనేది మీ ఇష్టం. అదే మేము ఇప్పుడు ఎంఆర్ఓ సార్కి ఇచ్చింది. ఎంఆర్ఓ మాకు మాట ఇచ్చారు మేము అవన్నీ చూస్తామని. కానీ ప్రతి ఎంఆర్ఓ ఇదే ఇస్తుడు మాకు. ఇప్పుడు ఇక్కడ ఈ వారం రోజులుగా ప్లేస్ లేకపోతే ల్యాండ్ ఇష్యూ అవుతుంది ఏమవుతుందో కలెక్టర్ దగ్గర పోతాం. కలెక్టర్ దగ్గర ఉంచిదా మేము ఇది తీసుకొచ్చే సిద్ధం ఊరందరూ రెడీ ఉన్నారు ఇప్పుడు. అవును అంతేనా? అందరే కదా అదే విషయం.